మచిలీపట్నం పేడన హైవేపై మచిలీపట్నం ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు హెల్మెట్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తూ హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. వాహనదారులు ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ సిఐ నున్నా రాజు సూచించారు. హెల్మెట్ లేకుండా వచ్చిన వారికి జరిమానా విధించడంతో పాటు ప్రమాదాల నుంచి తమను ఎలా రక్షించుకోవాలో వివరిస్తూ కౌన్సిలింగ్ ఇస్తున్నామని తెలిపారు. 18 సంవత్సరాలలోపు వయసున్న వారు డ్రైవింగ్ చేయడం చట్టరీత్యా నేరమని, అలాంటి వారికి కూడా ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ప్రజల ప్రాణాలను కాపాడమే తమ ప్రధాన లక్ష్యమని సీఐ స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు అదేవిధంగా బందర్ సబ్ డివిజన్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క హెల్మెట్స్ హైవే మీద ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు హెల్మెట్ క్యారీ చేయాలి. క్యారీ చేయకుండా వెళ్ళిన వాళ్ళకి ఆపి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళతో దగ్గరలో ఉన్నటువంటి హెల్మెట్ కొనిపెట్టడం లేకపోతే పైన వేయడం జరుగుతుంది. అవేర్నెస్ ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కావాలి. ఎందుకంటే రోడ్డు మీదకి వచ్చారంటే కంపల్సరీగా హెల్మెట్ ధరించాలి. అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి ఐడెంటిటీ కార్డు, లైసెన్స్, ఆ యొక్క సీబుక్, రిజిస్ట్రేషన్ కూడా ఉండాలి. దాంట్లో భాగంగా మైనర్ డ్రైవింగ్ చిన్నపిల్లలు ఎవరైతే 14 సంవత్సరాలలోపు 18 సంవత్సరాలలోపు పిల్లలు లైసెన్స్ లేకుండా మైనర్ డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి తగ్గటువంటి ఫైన్ వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మోటార్ సైకిల్ బుల్లెట్లు సైలెన్స్ను మార్చేసి ఎక్కువగా సౌండ్ పొల్యూషన్ విధంగా చేస్తున్నారు. అది కూడా చట్టవిరుద్ధం కనుక దయచేసి ప్రజలకు తెలియపరిచేది ఏంటంటే మీరు